హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ అతను గాయాల పాలయ్యాడు. ఆ విషయం అండి చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి ట్వీట్తో నాకు తెలిసింది. ఆ తర్వాత వివరాలు కనుక్కునే ప్రయత్నం కూడా నేను చేశాను. అయితే ఈలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన మీడియా ముందుకొచ్చి స్పష్టతనిచ్చారు. నరేంద్ర మోదీ గారు ఇమ్మీడియట్ గా సింగపూర్లో ఉన్నటువంటి హై కమిషన్ కి ఫోన్ చేశారు. ఇదంతా కూడా జరిగింది. సో విషయాలేంటి, వివరాలేంటి కాస్త మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సింగపూర్లో ఉన్న ఒక స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ అగ్ని ప్రమాదం వల్ల పవన్ కళ్యాణ్ గారి కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ఆ అబ్బాయికి గాయాలయ్యాయి. మంగళవారం హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ గారు కాసేపటి క్రితం విలేకరులతో మాట్లాడుతూ అరకు పర్యటనలో ఉండగా నాకు ఫోన్ వచ్చింది, నా కుమారుడు మార్క్ శంకర్ స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వివరించారు. అయితే ఆ ప్రమాదంలో ఆ పిల్లవాడు మార్క్ శంకర్కు ముఖ్యంగా చేతులకు కాళ్లకు గాయాలయ్యాయి. అలాగే ఊపిరితిత్తుల్లోకి ఎక్కువగా పొగ వెళ్ళింది. అయితే దారుణమైన విషయం ఏంటంటే మార్క్ శంకర్ ఆ పిల్లవాడి పక్కన ఉన్న మరో చిన్నారి మరణించారు. సింగపూర్లో ఒక సమ్మర్ క్యాంపు జరిగింది. అందులో భాగంగా 30 మంది పిల్లలు ఆ సమ్మర్ క్యాంపులో ఉన్నప్పుడు అగ్ని ప్రమాదం ఘటన జరిగింది. అందులో అంటే ఫస్ట్ అది చాలా చిన్నది అగ్ని ప్రమాదం అని చెప్పి అనుకున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇన్ఫర్మేషన్ వచ్చాక. కానీ దాని తీవ్రత తెలిసిన తర్వాత చాలా బాధపడ్డారు, భయపడ్డారు పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఇతర తల్లిదండ్రులు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి పెద్ద కుమారుడు అఖీరానందన్ పుట్టినరోజే తన రెండో కుమారుడికి ఇలా జరగడం బాధాకరం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు విలేకరుల ముందు చెప్పారు. అయితే వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పిల్లవాడి ఆరోగ్యం నిలకడగా ఉంది. పొగ పీల్చడం వల్ల దీర్ఘకాలంలో హెల్త్ మీద ప్రభావం పడే అవకాశం ఉంది అని చెప్పి డాక్టర్స్ చెప్పారు. అయితే ఆ పిల్లవాడు మార్క్ శంకర్ వయస్సు కేవలం 7 సంవత్సరాలు మాత్రమే, చిన్నపిల్లవాడు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడే ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి కార్మికులు వెంటనే పరిగెత్తుకొని వచ్చి ఆ పిల్లలను కాపాడారు. అయితే ఈ ఘటన తెలిసినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారి సతీమణి ఆమె షాక్ లో ఉన్నారు. రాత్రి 9:30 పవన్ కళ్యాణ్ గారు సింగపూర్ బయలుదేరుతూ ఉన్నాను అని చెప్పి ఆయన విలేకరుల సమావేశంలో చెప్పారు. సో ఈ పాటికి పవన్ కళ్యాణ్ గారు సింగపూర్ ఫ్లైట్ లో ఉండి ఉంటారు. అయితే మార్క్ శంకర్ ఆ పిల్లవాడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు తన కుమారుడు త్వరగా కోలుకోవాలి అని చెప్పి ఆకాంక్షిస్తూ ఎంతో మంది మంచి మనసుతో ఆశీస్సులు అందిస్తూ ఉన్నారు. క్రమక్రమంగా పిల్లవాడు కోలుకుంటూ ఉన్నాడు. ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇక ఈ ప్రమాద విషయం తెలుసుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వెంటనే పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేసి ఆ పిల్లవాడు మార్క్ శంకర్ పవనోవిచ్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి వాకప్ చేసి పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోదీ గారు ధైర్యం చెప్పారు. అంతేకాకుండా నరేంద్ర మోదీ గారు సింగపూర్లో ఉండే హై కమిషనర్కు ఫోన్ చేసి ఈ విషయంలో ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు కావాలన్నా వెంటనే పవన్ కళ్యాణ్ గారి కుటుంబానికి, ఆ పిల్లవాడికి వాళ్ళందరికీ అందించండి అని చెప్పి నరేంద్ర మోదీ గారు సింగపూర్లో ఉన్న హై కమిషనర్కు ఫోన్ చేసి దిశానిర్దేశం చేశారు. సో ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి తెలిసింది. అందుకని పవన్ కళ్యాణ్ గారు విలేకరుల సమావేశంలో నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేశారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేసి మాట్లాడారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని చెప్పి ఆకాంక్షించారు. ఇక చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి ట్వీట్ తోనే అండి నాకైతే తెలిసింది ఈ విషయము. సో సీఎం చంద్రబాబు నాయుడు గారికి కూడా పవన్ కళ్యాణ్ గారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక ఇప్పటి వరకు అండి స్పందించినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ విషయంలో. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు, రామ్మోహన్ నాయుడు, బండి సంజయ్ గారు, ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, తమిళనాడు మాజీ సీఎం పళనిస్వామి గారు, ఏపీ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు గారు, ఆంధ్రప్రదేశ్ మంత్రులు నారా లోకేష్ గారు, అచ్చెన్నాయుడు గారు, నాదెండ్ల మనోహర్ గారు, దుర్గేష్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ గారు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, సిపిఐ నేత రామకృష్ణ గారు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలాగే ఇతర సినీ నటులు, సినీ రంగానికి చెందినటువంటి వివిధ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా తమ ఆశీస్సులు, అలాగే మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని చెప్పి తమ ఆకాంక్షలు వీళ్ళందరూ కూడా పోస్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు దేవాలయాలకు వెళ్లి వివిధ పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా
ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారు కృతజ్ఞతలు తెలియజేశారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు సింగపూర్ బయలుదేరారు. అయితే అండి, దారుణమైన విషయం ఏంటంటే, ఫస్ట్ చిన్నది అనుకున్నారు ఘటన, ఏదో చిన్న అగ్ని ప్రమాదం జరిగి ఉంటుంది అని. కానీ తర్వాత తెలిసింది సమ్మర్ క్యాంపులో జరిగినటువంటి అగ్ని ప్రమాదం చాలా పెద్దది అని చెప్పి. ఆ 7 సంవత్సరాల వయసున్న చిన్న పిల్లవాడి కాళ్లకు చేతులకు గాయాలయ్యాయి, ఊపిరితిత్తుల్లోకి పొగ చేరింది. అయితే మార్క్ శంకర్, ఈ పిల్లవాడి పక్కనే కూర్చున్నటువంటి మరో చిన్నారి మృతి చెందింది. అది మాత్రం చాలా బాధాకరమైన విషయం. అంటే దాదాపు మరణం ఎంత దగ్గర దాకా వచ్చింది మార్క్ శంకర్కు అన్నది ఒక్కసారి ఆలోచించండి. దాదాపు 30 మంది చిన్నారులు సమ్మర్ క్యాంపులో ఉన్నప్పుడు ఈ ఘటన జరిగిందండి. అగ్ని ప్రమాదం చిన్నదే అని చెప్పి అనుకున్నారు, కానీ తీవ్రత తర్వాత తెలిసింది. అయితే ఇదే రోజు పవన్ కళ్యాణ్ గారి పెద్ద కుమారుడు అకీరా పుట్టినరోజు. అదే రోజు రెండో కుమారుడికి ఇలా జరగడం బాధాకరమైన విషయము అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా బాధపడుతూ మీడియా ముందు మాట్లాడారు. అయితే ఈ చిన్నపిల్లవాడు మార్క్ శంకర్ పొగ పీల్చడం వల్ల, ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడం వల్ల కార్బన్ ఊపిరితిత్తుల లోపలికి వెళ్తుంది కదండి. సో లాంగ్ టర్మ్ లో ఆరోగ్యం మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది అని చెప్పి డాక్టర్స్ అంటూ ఉన్నారు. బట్ చాలా మంచి వైద్యం అయితే ప్రస్తుతం జరుగుతోంది సింగపూర్ లో. నరేంద్ర మోదీ గారు కూడా హై కమిషనర్ కు ఫోన్ చేసి మరీ మాట్లాడారు. డెఫినెట్ గా అండి మంచి మంచి డాక్టర్స్ ను డిప్లాయ్ చేస్తారు. ఈలోపు పవన్ కళ్యాణ్ గారు అయితే సింగపూర్ బయలుదేరారు. ఆయన భార్య మాత్రం అండి చాలా చాలా షాక్లో ఉంది. ఎందుకంటే చిన్నపిల్లవాడికి సంబంధించిన సంఘటన కాబట్టి ఎవరైనా సరే షాక్ లోపలికి వెళ్ళిపోతారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు తన పర్యటన, అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి పర్యటన రద్దు చేసుకుని మరీ సింగపూర్కు బయలుదేరారు. అయితే పవన్ కళ్యాణ్ గారి వెంట చిరంజీవి గారి సతీమణి సురేఖ గారు వాళ్ళు కూడా వెళ్లారు అనేది ప్రస్తుతం తెలుస్తోంది. నరేంద్ర మోదీ గారు మాత్రం వెంటనే ప్రమాద ఘటన మీద స్పందించారు. పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేశారు, కుమారుడి ఆరోగ్యం గురించి ఆరా తీశారు. అలాగే సింగపూర్ లో ఉన్నటువంటి ఇండియన్ ఎంబసీకి, భారత హైకమిషనర్ కి ఫోన్ చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కీలకమైన ఆదేశాలు జారీ చేయడం అన్నది ఎంత స్పీడ్గా భారత ప్రభుత్వం పనిచేస్తోంది అన్న విషయం కూడా మనకి ఇక్కడ అర్థమవుతోంది. అన్నట్టు సింగపూర్లోని రివర్ వ్యాలీ షాప్ హౌస్ అక్కడ అండి 9:45 ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. ఆ భవనంలో చిన్నపిల్లలకు క్యాంపు నిర్వహిస్తూ ఉన్నారు. 2-3 అంతస్తుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ సంఘటన మీద దీనికి సంబంధించి సమాచారం అందుకున్న సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. భవనంలో చిక్కుకున్న వాళ్లను రెస్క్యూ సిబ్బంది రక్షించి బయటకైతే తీసుకొని వచ్చారు. మొత్తం 19 మంది ఈ ప్రమాదంలో గాయపడినట్టు తెలుస్తోంది. వాళ్లను స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారు. అయితే చికిత్స పొందుతున్న వాళ్లలో ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు అనైతే సింగపూర్ మీడియాలో ప్రస్తుతం కథనాలు వచ్చాయి. సరే, ఇక ఏం జరుగుతుంది ఏంటి అన్నది చూద్దాం. పవన్ కళ్యాణ్ గారి కుమారుడు మార్క్ శంకర్ అయితే చేతులకు కాళ్లకు గాయాలతో ఉన్నాడు. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో బాలుడు మాత్రం బాగా అస్వస్థతకు గురయ్యాడు. ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. మొత్తానికి ఆ అబ్బాయితో పాటు మిగతా పిల్లలు కోలుకోవాలి అని చెప్పి మనం మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాయండి. ధన్యవాదాలు.